హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి స్విమ్స్ కాలేజ్ అనమాట. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నిన్న మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఏవైతే బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో వీటికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని అయితే రిలీజ్ చేశారండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సెలెక్ట్ అవుతారా లేదా? ఎప్పుడు మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది? అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి నిజంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. దాంతో పాటే మనకు దీనికి సంబంధించి ఈ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్‌కి డేట్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము. వీలైతే మనకి సెలక్షన్ క్రైటీరియా కూడా తెలుసుకుందామండి. సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో, దేన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి సీట్ అయితే ఇస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఇదే విధంగా ఏపీ, ఏపీసెట్, బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? అందరూ వీడియో పక్కన హైప్ బటన్ ఉంటుంది. మొత్తం లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. హైప్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో, మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సంబంధించి ప్రాస్పెక్టస్ అయితే ఉందన్నమాట. సో, ఇందులో వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో, ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనకి యాజ్ ఇట్ ఈజ్ గానే 5 పీఎం కల్లా కూడా మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అయితే మనకి దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో, అది వెబ్ ఆప్షన్స్ అయితే కాదండి. ఆల్రెడీ నేను అప్లికేషన్ వీడియో అనేది చేయకపోవడం వల్ల ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయయితే అనుకున్నాను. బట్ మనకి అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడే ఆ వెబ్ ఆప్షన్స్ సంబంధించి మనకి ఒక సెలక్షన్ లిస్ట్ అయితే మనకు పెట్టేసామనమాట. చూపిస్తాను ఒకసారి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అని చెప్పేసి, రేడియోథెరపీ టెక్నాలజీ అని చెప్పేసి, అలాగే ఇక్కడ రేడియో గ్రఫీ ఏవైతే ఉన్నాయో ఇమేజింగ్ టెక్నాలజీ లాస్ట్‌లో బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి. సో, ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా పెట్టారు కాబట్టి సో, ప్రతి కోర్స్ కూడాన మీకు మళ్ళీ సెపరేట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉండవు. బట్ నిన్న మనకి ఆ అప్లికేషన్‌కి సంబంధించి డేటా తెలియకపోవడం వల్ల సో, నేను అట్లా చెప్పడం జరిగిందనమాట. మన యూట్యూబ్ వీడియోలో అయితే మాత్రం. సో, కింద కామెంట్ కూడా మెన్షన్ చేశాను. వెబ్ ఆప్షన్స్ లేవు. డైరెక్ట్‌గా మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డరే ఉండబోతుందని చెప్పేసి తారీఖునైతే. సో, చూడకపోతే మాత్రం మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కాబట్టి, సో, ఇందులోని మీరు పెట్టిన దాన్ని బట్టి మీకు ఏవైతే మీ ఈఏపీసెట్ ర్యాంక్ ఉంటుందో, ఆ ర్యాంక్‌ని బేస్ చేసుకొనైతే మీకు ఇస్తారన్నమాట సీట్ అలాట్‌మెంట్ అనేది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మెథడ్ ఆఫ్ సెలక్షన్ అన్నమాట. సో, ఫస్ట్ వాళ్ళు ఏం చూస్తారు మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ చేయడానికి మీ ఏపీసెట్ ర్యాంక్‌ని చూస్తారన్నమాట. తర్వాత మీలోని ఎవరు ఎల్డర్ పర్సన్ అని చెప్పేసి చూస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి కూడా సేమ్ ర్యాంక్ వచ్చిందనుకుందాం. సో, మనకి తెలుసు కదా! మనకి 10 ప్లస్ నోటబుల్ ర్యాంక్స్ అని చెప్పి వచ్చింది కదా! సో, అలాంటి కేస్‌లో ఏంటంటే సేమ్ ఇద్దరికి ఒకటే ర్యాంక్ వచ్చినప్పుడు ఎవరికైతే ఏజ్ పెద్దది ఉంటదో ఈవెన్ 1 డే అయినా సరే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకే మనకి సీట్ ఇస్తారన్నమాట. ఈ 2 బేస్ చేసుకొని అయితే మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఫస్ట్‌దేంటి మీరు పెట్టిన లిస్ట్‌ని బేస్ చేసుకొని అయితే ఇస్తారన్నమాట. ఆ తర్వాత మీలోని ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ బాగా వచ్చిందో అది చూస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారన్నమాట. సో, ఈ విధంగా చూసి సో, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా అయితే మీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లోని వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ప్రాసెసింగ్ చేసి కంప్యూటరే ఎవరి ర్యాంక్‌ని బట్టి ఆ ర్యాంక్‌కి ఇస్తుంది గదా! సో, క్యాస్ట్ బట్టిని. సో, అదే విధంగా మనం ఇక్కడ ఈ ర్యాంక్, ఈ డేట్ ఆఫ్ బర్త్ వీటిని బేస్ చేసుకొని అయితే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌ని బట్టి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారన్నమాట. అది సెలక్షన్ మొత్తం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి మనకి ఇవి 300 సీట్స్ వరకు ఉంటాయి. సో, దానివల్ల మనకి అప్రాక్సిమేట్‌గా 2700 మంది అయితే రాసినప్పటికి కూడాన టాప్ 500 టు టాప్ 1000 వరకే మనకు ఉంటుందన్నమాట. వాళ్ళకి మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. బట్ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే అటెండ్ అవుతారని చెప్పేసి ఏమి లేదు కదా! అలాగే అందరూ కూడా ఇతర కోర్సుల్లో కూడా లైక్ బీఎస్సీ నర్సింగ్ ఇష్టం లేని వాళ్ళుంటారు. నీట్ కౌన్సెలింగ్‌లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళుంటారు. ఈ మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడాన. సో, ఇలా ఉంటారు కాబట్టి ఆ నెక్స్ట్ ఎవరైతే వస్తారో సో, వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎంసెట్ ర్యాంక్ అనేది ఎంతొచ్చింది? ఎంసెట్ ర్యాంక్ గాని లేదంటే ఇక్కడ పక్కన మీ మెరిట్ నంబర్ రాయండి. అంటే ఖచ్చితంగా మీ మెరిట్ నంబర్ నాకు రాసినట్లయితే నాకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. మీ మెరిట్ నంబర్ రాసి అలా నాకు పలానా బీఎస్సీ నర్సింగ్‌లో వస్తుందా? లేకపోతే మనకి రేడియోగ్రఫీలో వస్తుందా? లేకపోతే బీపీటీ ఫిజియోథెరపీలో వస్తుందా? లేదా? అని చెప్పేసి అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో, మీకు అందులో సీట్ వస్తుందా? లేదా? అని చెప్పేసి మీ మెరిట్ నంబర్‌ని మీరు ఏ కోర్స్‌కైతే కోరుకుంటున్నారో ఈ స్విమ్స్ కాలేజ్‌లోని ఆ కోర్స్‌నైతే మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేసుకొని కామెంట్ చేయండి. అయితే ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడొస్తాయి? ఫిఫ్త్ తారీఖున అనమాట. ఫిఫ్త్ తారీఖున 12 గంటల నుంచి కూడా మనకి ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, అది మీకు ఎస్ఎంఎస్ రూపంలో గానివ్వండి, లేదంటే జీమెయిల్ రూపంలో అయితే మీ ఫోన్‌కి ఏదో వస్తుందన్నమాట. సో, మీకు ఎప్పుడొస్తుందంటే ఆగస్ట్ 5 నుంచి అయితే వస్తాయన్నమాట. ఆగస్ట్ 5 నుంచి అయితే మనకొస్తాయి. సో, ఎందుకంటే మనకి ఆగస్ట్ 5 రోజున మనకి ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి, ఏ కోర్స్‌కి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి పీడీఎఫ్ అయితే వస్తుందన్నమాట. మనకి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారన్నమాట. సిమ్స్ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఖచ్చితంగా మన ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. సో, మీకు ఎస్ఎంఎస్ వచ్చినా, మీకు ఎస్ఎంఎస్ రాకపోయినా, మీకు జీమెయిల్ వచ్చినా, మీకు జీమెయిల్ రాకపోయినా ఆ పీడీఎఫ్‌లో మీ నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ పీడీఎఫ్ కింద మనకి ప్రొవిజన్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అయితే లింక్ అయితే ఉంటుందన్నమాట. సో, నేను ఆ రోజు వీడియో చేసి పెడతాను. ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి వీడియో చేసి పెడతాను. దాంతో పాటే ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ప్రొవిజన్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా చెప్తానన్నమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. దానికోసం మీరు యూనివర్సిటీ ఫీస్ పే చేస్తారు. ఒక ₹5600 అయితే మీరు పే చేస్తారన్నమాట. యూనివర్సిటీ వాళ్ళకి యూనివర్సిటీ ఫీస్ అనేది ఫస్ట్ ఇయర్ ఫీస్ అన్నమాట అది. సో, అది మీరు పే చేస్తే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ పట్టుకొని మీరైతే వెబ్ కౌన్సెలింగ్ అయితే వెళ్తారు. సో, వెబ్ కౌన్సెలింగ్ ఇప్పుడు అంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అయితే వెళ్తారన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు జరుగుతుంది? 11థ్ జరగబోతుందన్నమాట. 11థ్, 12థ్ మనకి జరగబోతుంది. అది కూడా మనకి 12థ్ బిఫోర్ 12 నూన్ అన్నమాట. అంటే ఆఫ్టర్‌నూన్ కల్లా కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, మనకి 1 ½ డే అయితే ఇచ్చారన్నమాట. ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అయితే మాత్రం. సో, అందరూ స్విమ్స్ కాలేజ్‌కి అయితే వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేస్తారు. ఎవరికైతే సీట్లు వచ్చి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ రోజు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ రోజు ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో కావాలనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ రోజు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో, ఏ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీడియో చేస్తాను. సో, అప్పుడు మీకేంటంటే యూజ్ ఏంటంటే చిన్నది సెల్ఫ్ రిపోర్ట్ ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలో సో, మీకు ముందుగా తెలుస్తది కాబట్టి మీరు ముందుగా రెడీ చేసుకుంటారు. ఆ రోజు టెన్షన్ పడకుండా చాలా దూరం కాబట్టి మళ్ళీ సిమ్స్ నుంచి మీరు బ్యాక్‌కొచ్చి ఆ డాక్యుమెంట్స్ మీరు రిటర్న్ తీసుకెళ్ళడం చాలా కష్టమైపోతుంది. ఒరిజినల్స్ తీసుకుంటారు కాబట్టి అంటే ఒరిజినల్స్ అనేవి వెరిఫై చేసుకుంటారు కాబట్టి సో, మీరు ముందుగా తెలుసుకొని ఆ లిస్ట్ మొత్తం కూడా పట్టుకెళ్తే మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో, జిరాక్స్‌లు, ఒరిజినల్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ గానివ్వండి, అలాట్‌మెంట్ ఆర్డర్ గానివ్వండి, యూనివర్సిటీ ఫీజ్ రిసిప్ట్ గానివ్వండి, పేమెంట్ చేసినట్టు సో, అన్నీ తీసుకెళ్ళాలన్నమాట. సో, కామెంట్ చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి. సో, ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయిపోయిన వెంటనే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి. ఓకేనా? ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా మనకి అదే రోజు అంటే 12థ్ రోజు వరకు కూడా మనకి 12థ్ నైట్ వరకు కూడా మనకి వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. మనకి లింక్ అయితే యాక్టివేట్‌లో ఉంటుంది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అయితే మాత్రం 5థ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది. సో, మనకి 12థ్ నైట్ వరకు అయితే ఉంటుందన్నమాట. 11థ్ అండ్ 12థ్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నానికి అయితే మాత్రం డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 5థ్ రోజున మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మన క్లాసెస్ అన్నీ కాకుండా నేను మీకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎప్పుడు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి సో, ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానెల్. అలాగే వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో, మీకోసం మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు ఐడియా అయితే వస్తుందన్నమాట. లైక్ చేయండి. అందరూ కూడా లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ బటన్ క్లిక్ చేసి హైప్ అయితే చేయండి అన్నమాట. చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది ఇలా చేయడం వల్ల. కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ కావాలా? కట్ ఆఫ్ కోసం చేయండి. ఫీజ్ కావాలా? ఫీజ్ కోసం చేయండి. ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానన్నమాట. కట్ ఆఫ్ కోసం, ఫీజ్ కోసం అయితే మాత్రం. సో, అవన్నీ కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. అలాగే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే మీకు ఇన్ కేస్ మీకు మెరిట్ లిస్ట్‌లో మీ నంబర్ వచ్చింది. మీకు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కావాలి. సో, మీకు ఆ సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తే అది మీకు వస్తుందా రాదా అని చెప్పేసి రిప్లై కామెంట్ చేస్తానన్నమాట. లైక్ చేయండి వీడియోని ఫ్రెండ్స్. అలాగే టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏపీ, బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి మొత్తం అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.